పార్ట్ 1 వ్లాగ్ కి కంటిన్యూ చేస్తున్నాను. ఫెర్రీ లోపలికి మేమైతే 9 o'clock ఎంటర్ అయిపోయాం. అందరి మొహాలు చూసారా ఎలా వెలిగిపోతున్నాయో. ముఖ్యంగా పిల్లలు అయితే చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే అందరం కూడా ఫస్ట్ టైం ఫెర్రీలో ప్రయాణమే కదా, ఆ ఫీల్ ని బాగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. ఇంకా 10ంటికి ఫెర్రీ అయితే స్టార్ట్ చేసేసారు. స్టార్ట్ చేసిన వెంటనే మా ఫీలింగ్ నిజంగా చాలా బాగుంది. వావ్ అనిపించింది. తర్వాత అందరికి కళ్ళు తిరగడం, కడుపులో తిప్పడం స్టార్ట్. లేడీస్ కి సపరేట్ గా ఒక రూమ్ కూడా ఇచ్చారు. పిల్లలకి చిన్న ప్లే ఏరియా కూడా ఉంది. దల్మా ఐలాండ్ కి చేరుకోవడానికి 2 hours పట్టుద్ది అని చెప్పారు. కానీ ఆ ఫెర్రీ వచ్చిన స్పీడ్ కి 1 hour 15 minutes లోనే వచ్చేసాం. దల్మా ఐలాండ్ చాలా చిన్నది, తిరగడానికి పెద్దగా ఏం లేదు. మళ్ళీ రిటర్న్ 3 o'clock కి మా ఫెర్రీ స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ మేము ట్రావెల్ చేసిన ఫెర్రీ వేరేది, ఆఫ్టర్నూన్ ట్రావెల్ చేసింది వేరే. ఈ ఫెర్రీకి అయితే టాప్ లో ఓపెన్ సిట్టింగ్ ఇచ్చారు. ఇది చాలా స్లోగా వెళ్ళింది. 2 hours పాటు చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఎంజాయ్ చేసుకుంటూ ట్రావెల్ చేసాం. అప్పుడు అనిపించింది మాకు వర్త్ మామ వర్త్. ఫుల్ వీడియో కావాలనుకుంటే ఛానల్లో అప్లోడ్ చేశాను,